దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి అనేటటువంటి ఆలోచన కలిగి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చిన్న మాట వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయము 32వ వచనంలో మాట్లాడుతూ ఉన్నది, మీ హృదయంలో కరుణ కలిగి ఒకరిని ఒకరు ప్రేమించుడి. ఒకరిని ఒకరు ఎలా ప్రేమించాలి అని అంటే, క్రీస్తు యేసు రక్తము చేత మనందరినీ పాప విముక్తులుగా కలగచేసి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా నిలబెట్టాడు. అలాగనే మనము కూడా నీతిమంతులమై ఉండి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా క్షమించాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వాక్యంలో మొదటి మాటలో మాట్లాడుతూ ఉన్నది, ఆత్మయిష్యమై దీనులై కలిగి ఉండండి. మనం దీనత్వము చేత ప్రతి మనిషిని నీతిమంతులుగా కడగాలని దైవలేఖనం చెప్తూ ఉన్నది. దేవుడి మాటను దీవించి తన ఇనికిడిలో మీ అందరి హృదయాలలో ఉదయించునుగాక. ఆమెన్, ఆమెన్.